ఇంటి నంబర్ రావాలంటే మనకు ఒక పత్రం రావాలి. ఆ అధికారికంగా మనకి ఏమన్నా ఇచ్చారా? ఈ ప్రజలు కొన్ని నెలల తరఫుగా ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నాలు తదితర పోరాటాలు చేసి కొంత 1200 మంది దాకా జనాలు ఇండ్లు ఉన్నటువంటి ఈ ముజఫర్ అహ్మద్ నగర్లో విజయరామారావు గారి పీరియడ్లో దాదాపు 200 మందికి ఇంటి నంబర్లు, 20-30 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు మాత్రం సంపాదించుకోగలిగారు. నెలల తరబడి మిగతా వాళ్ళకి ఇస్తాము, ఇస్తాము, అప్పుడు ఇస్తామని నానబెట్టు ధోరణే తప్ప ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎలాంటి ఆధారాలు కల్పించడంలో ఈ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అయినప్పటికీ ఈ జనాలు ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వ అధికారుల మీద నమ్మకం లేక అనేక సార్లు కోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో గుడిచెలని ఈ ప్రభుత్వ అధికారులు కులుస్తూ ఉంటే ప్రజలందరూ ఏకమై ధర్నాలు చేసి కోర్టుకు వెళ్ళి కూలగొట్టకుండా కొంత కాపాడుకోవాలి. అనేది ఎప్పటికెప్పుడు ఉన్న థ్రెట్టే, ఎప్పుడు బెదిరిస్తానే ఉన్నారా ఇది తీసేయాలని? ఇప్పటికీ నిన్నగాక మొన్న కూడా ఇదే ఆలోచన చేసి మీ అందరినీ ఇక్కంచెలి తరలిస్తామని చెప్తుండ్రు. మేము అనేది మాకు జీవించే హక్కు ఉన్నది. ఇంటిని గవర్నమెంట్ నిర్మాణం చేసి ఇచ్చే హక్కు కూడా గవర్నమెంట్దే. మా హక్కు మాకు ఇవ్వండి, మాకు భద్రత కల్పించండి. మేము ఇక్కడ 1200 ఇండ్లు మాకు ఇక్కడ ఉన్నాయి. మాకు ఇంటి నెంబర్లు ఇచ్చి ట్యాక్సులు తీసుకోండి, పొజిషన్లు మాకు ఇవ్వండి. మమ్మల్ని కూడా మాకు ఇంటి హక్కును కల్పించమని ప్రభుత్వానికి మేము మా యొక్క డిమాండ్ను ఈ రకంగా మీకు తెలియజేస్తున్నాం. టీడీపీ ఇన్ఛార్జ్గా మీరు ఈ ఏరియాలో ఉన్నారు. ఈ ఏరియాలో మరి హక్కుగా వారు అడుగుతున్నది వారికి కావాల్సిన నివాస హక్కు పత్రం. అది ఇంటి నంబర్లు కానివ్వండి, లేదా వీరికి ఏమైనా పని చేయాలంటే ఆ నివాస హక్కు లేకుండా వీరికి ఏ పని ప్రభుత్వం చేయదు. ఎక్కడ జాప్యం జరుగుతుందంటారు? ఎందుకు కొన్ని మాత్రమే వచ్చాయంటారు? ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, ఈ కాలనీ ఏర్పడి 20 సంవత్సరాలు దాటిపోయింది. 20 సంవత్సరాల్లో ఒక్కసారే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయరామారావు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇళ్ల పట్టాలని శేర్లింగంపల్లిలో చాలా బస్తీలు ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత సక్సెస్ఫుల్గా వచ్చినటువంటి గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం కూడా ఇళ్ల పట్టాల గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. ముఖ్యంగా ఏంటంటే హైటెక్ సిటీగా పేరుగాంచినటువంటి శేర్లింగంపల్లిలో ఈ స్లమ్స్ అనేవి ఒక 10-15 స్లమ్స్ ఉన్నాయి. ఈ విధంగా ఈ స్లమ్స్ గురించి ఏ అధికారులు కానీ అధికార పార్టీలు కానీ ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. ముఖ్యంగా ఈ మధ్య 166 జీవో అని ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. ఆ 166 జీవోతో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కొంతమంది పేదల దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు తినేశారు, కానీ ఎవరికి కూడా 160 జీవో ప్రకారం రెగ్యులైజ్ చేయడం అనేది జరగలేదు. మరి ఎక్కడ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ, రెగ్యులైజేషన్ కానీ, హౌస్ నెంబర్స్ కానీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. దాని గురించి మేము చాలాసార్లు ధర్నాలు చేయడం జరిగింది, అడగడం జరిగింది. అయితే ముఖ్యంగా అంటే పొలిటీషియన్స్ కానీ, ఈ కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వివక్ష ఏంటి అంటే, ఈ పేదవాళ్ళు ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది ఈ రాజకీయ నాయకుల్లో ముఖ్యంగా పేరుకుపోయినటువంటి విషయం. మరి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అదేవిధంగా నేను పేద ప్రజలకి ఇక్కడ ఉన్న స్లంబుల్లో ఉన్న కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు డబ్బు తీసుకొని ఓటేయకండి. ఓటేసిన రోజు మీ హక్కును మీరు కోల్పోతున్నారు. మీరు గట్టిగా మీ రైట్ మీరు కాపాడుకోలేకపోతున్నారు. కాబట్టి కనీసం మీరు ఒక మంచి పార్టీని, మీకు అభివృద్ధి కలిగించే పార్టీని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తా ఉన్నాను. స్వామి, ఇక్కడ ఉన్న సమస్యలు మీరు ఎవరికన్నా చెప్పుకున్నారా? ఎవరికి చెప్పుకున్నా ఎవరు పట్టించుకోరు స్వామి. రాజకీయ నాయకులు వాళ్ళ బిజినెస్ అయిపోయింది. వాళ్ళకు డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది. మోరీలో నీళ్ళ మాంజ వాటర్ అయితే మొత్తం నీళ్ళలో మురికి నీళ్ళ కాలాల్లో వేసారు. మొత్తం లీకేజ్ 3-4 కాలాలు ఆడికి దాకా వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళకి బిజినెస్ అయిపోయింది పెద్దగా. బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు బయటికి? ఏమిటి పరిస్థితి? ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి ఆర్టీసీ యాక్చువల్ ట్రాన్స్పోర్ట్ పెట్టాలనుకుంటే దీపిష్ణ నుంచి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ పెట్టవచ్చు. బట్ థింగ్ ఏంటంటే కాలనీ నుంచి అసలు ఈ కాలనీ ఎగ్జిస్టింగ్ అనే సంగతి కూడా ఎవరికి తెలియదు. మ్యాక్సిమం ఎవరికైతే ల్యాండ్ మార్క్ ఏదైనా ఇక్కడ ఎంఏ నగర్ అంటే అందరూ ఆశ్చర్యపోతుంటారు ఎక్కడ ఉంటుంది కాలనీ అంటే. యాక్చువల్గా ఐడెంటిటీనే లేదు. ఇక్కడ మరి మీ ప్రధానమైన డిమాండ్ ఏంటండి? ఏం కావాలి ఇక్కడ? ఫస్ట్ మనం నివాసం ఏర్పరచుకొని దానికి కరెంటు బిల్లులే కానీ, ట్యాక్స్ బిల్లులే కానీ, పొజిషన్ సర్టిఫికేట్లే కానీ ఫస్ట్ నిలదొక్కుంటే తర్వాత ఆటోమేటిక్గా ఒకటి అన్ని సౌకర్యాలు మేము కల్పించుకోగలుగుతాము. ఇక్కడ ఏదన్నా రోగాలు వచ్చినా కానీ మేడం 3-4 కిలోమీటర్లు దూరమే పోవాలా. అది కూడా ఇక్కడ మాకు ఆటో సౌకర్యం లేదు, ఏ బస్ సౌకర్యం లేదు. మాకు ఒక చిన్న డిస్పెన్సరీ ప్రభుత్వం నుంచి మాకు ఏర్పాటు చేస్తే కనీసం మా ఆరోగ్యాలన్నా బాగుపడతాయని మేము సంతోషిస్తున్నాం మేడం. లేదంటే ఏదైనా ప్రాణాపాయ స్థితి ఉంటే బయటికి వెళ్ళేసరికి అసలు రోడ్లు కూడా సరిగా లేవు మేడం. అన్ని తవ్వి పెట్టేసిండ్రు.
ఆ రోడ్లు పోవాలంటే కష్టం. ఏదైనా బైక్ లేని వాళ్ళకి మాత్రం, బైక్ ఉన్న వాళ్ళకంటే పర్వాలేదు, బైక్ లేని వాళ్ళకి చాలా ఇబ్బంది. వర్షాకాలం ఎలా ఉంటుందండి ఇక్కడ పరిస్థితి? వర్షాకాలం చూస్తే చెరువులాగానే ఉంటుంది మేడం. బస్తీ కాదు, చెరువే మొత్తం. గుంతలు గుంతలు వచ్చేసి మొత్తం నీళ్లు వాటర్ మళ్ళుకుంటాయి, మొత్తం చెరువులాగానే ఉంటుంది. ఇంకా బయటికి వెళ్ళాలంటే ప్రాణాపాయ స్థితిలో బయటికి వెళ్ళాలంటే ప్రాణం పోయిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రాణం ఉన్నాక హాస్పిటల్కి వెళ్ళలేదు. ప్రధానంగా మీ అందరి డిమాండ్ ఏంటంటే పట్టాలు అనే వరకు మేడం ఇక్కడ పట్టాలు ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు. కేవలం ఉంటున్నాడు అనే ఒక పొజిషన్ సర్టిఫికేట్, అది కేవలం ఒక 20 మంది 15-20 మందికి మాత్రమే ఇచ్చి చేతులు దుడుపుకున్నటువంటి సందర్భాలు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా ఈ నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఈ పేద ప్రజల యొక్క కనీస సౌకర్యాలు తీర్చి వాళ్ళకు కావాల్సినటువంటి ఇంటి నంబర్లు, హక్కులైనటువంటి పట్టాలు ఇవ్వటంలో ఈ ముఖ్యంగా 166 కేవలం పేదల గురించి ప్రవేశపెట్టినటువంటి ఎలక్షన్ల ముందు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎలక్షన్లో గెలిస్తే మొట్టమొదటిగా ఏ గవర్నమెంట్ ల్యాండ్ అయినా కూడా 166 జీవో అమలు చేస్తాం, వాళ్ళకు పట్టాలు ఇస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీ ఎందుకో మరి నిలబెట్టుకోలేకపోయాడు. దయచేసి ఇప్పటికైనా ఈ ఎలక్షన్లకు వచ్చే ముందు లోపటైనా ఈ 166 జీవోని ఖచ్చితంగా అమలు చేసి మాకు వర్తింపజేసి మాకు పట్టాలు ఇవ్వాలని, ఇంటి నంబర్లు ఇవ్వాలని, ఈ కనీస మౌలిక సదుపాయాలు తీర్చాలని మేము మీ ద్వారా వారందరినీ వేడుకుంటున్నాం. ఇది ఈరోజు చేతనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు తెలియజేయండి. పేదలు తమ నివాస హక్కు గురించి, తమ అభివృద్ధి సౌకర్యాల గురించి ఎక్కడ డిమాండ్ చేసినా వారికి ప్రజాప్రతినిధులు, అధికారులు అండగా నిలవాలని, వారికి ఎలా వీలైతే అలాంటి సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని చేతన డిమాండ్ చేస్తూ ఉంది. చేతనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు తెలియజేయండి. మా చిరునామా ముజఫర్ అహ్మద్ నగర్లో ఉన్నటువంటి సమస్యలు మనం తెలుసుకుంటున్నాం. మరికొన్ని సమస్యలు తిరిగి రేపటి చేతనలో మనం తెలుసుకుందాం.